క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఉదయకాలం మందు దేవారాధన కార్యక్రమానికి ఇప్పుడు వచ్చిన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. అందుకుగాను సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకొని మనము నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలండి, గమనించండి. ఇక్కడ దేవుడైన యెహోవా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, నీకు ఏమి అవసరమైనా, నువ్వు ఏమి సాధించాలన్నా, లేక నీ జీవితంలో దేవునికి నమ్మకస్తులుగా జీవించాలన్నా, లేక ఇంకేమైనా నీ జీవితంలో ఏది కొరతగా ఉన్నా, నువ్వు సొంతగా ఏదైనా నేను సాధించాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీ ప్రయత్నము వ్యర్థమవుతుంది. నీ సొంతగా నువ్వేమైనా సాధించాలి అంటే అది నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుని బిడ్డలుగా ఉన్న వారెవరు కూడా నీ తలంపులు నీ ఆలోచనలు కాదు. కానీ అందుకే వాక్యం చెప్తుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఏ విషయంలోనైనా మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని పైన ఆధారపడాలి, దేవుణ్ణి అడగాలి. అడిగిన తర్వాత మళ్ళా సొంత ప్రయత్నాలు చేయకూడదు. దేవుణ్ణి అడిగామా ఇంకా మర్చిపోవాలి నువ్వు. ఆయన ఏమన్నాడు? అడిగితే ఇస్తానన్నాడు. కనుక మనం అడుగుతున్నాము, విశ్వాసం ఉంచాలి, వదిలేసేయాలి ఆ విషయం. ప్రభు చిత్తమైతే ఖచ్చితంగా సమయానుకూలంగా దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. చిత్తమైతే, అది నీకు అవసరమైతే దేవుడు ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో దాన్ని అనుగ్రహిస్తాడు. కనుక కొన్ని విషయాల్లో మనము మన సొంతగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దేవుడిని అడుగుతాం, కానీ దేవుడు ఎప్పుడు చేస్తాడో, ఆయన వల్ల అవుద్దో కాదో, నేను ఈ మార్గంలో వెళ్తానని చెప్పని మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంటాం. కనుక స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఎప్పుడు కూడా నీవు ఫలితం పొందలేవని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు మన వాక్యంలో ఒక 3 వ్యక్తుల గురించి ధ్యానం చేద్దాము. వారు మరి ఎవరిపైన ఆధారపడ్డారో అది మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. గమనించండి, ఇప్పుడు మనము విశ్వాసంగా ఎవరిపైన ఆధారపడ్డాము అనేది ఈరోజు అంశము. ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము, ఇర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 7 వచనాలు చదువుకుందాం. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నా శక్తి చాలదని నేననగా, యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నువ్వు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. చాలమ్మా. 5-6 వచనాలు. గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఇక్కడ దేవుడైన యెహోవా
బాలుడైనటువంటి యిర్మీయాను పిలిచి ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను. నువ్వు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే, రూపించబడక మునిపే నువ్వు నాకు తెలుసు. నిన్ను ఎందుకు రూపించానంటే ఓ ప్రవక్తగా రూపించాను నిన్ను అని చెప్తుంటే ఈయన అంటున్నాడు, అయ్యా నేను బాలుడను, నాకు మాట్లాడిన శక్తి చాలదు, నేనేం చేయగలను ప్రభు అని చెప్పని యిర్మీయా గారు అంటున్నారు. గమనించండి. అప్పుడు ఆయన అన్నాడు, యెహోవా నాకు ఇలా సెలవు చేయడం వచనం, బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు నీవు చెప్పవాలని. చూసారా, దేవుడు అన్నాడు, నువ్వు బాలుడిని అనవద్దు, నిన్ను బాలుడుగా కాదు, నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను రూపించుకున్నాను కనుక నువ్వు ఎందుకు బాలుడిని అంటున్నావు? నీకేమైనా కావాలంటే నేనున్నాను, నేను ఎవరి ఎదుగు పంపుతానో వారి ఎదుగు నువ్వు వెళ్ళాలి అని ఇక్కడ దేవుడైన యెహోవా భక్తుడైన యిర్మీయాతో చెప్తున్నాడు, ప్రవక్త యిర్మీయాతో. గమనించండి, దేవుని సంగతుల గురించి ప్రచురించడానికి ఈయన స్వబుద్ధి ఆధారం చేసుకొని నేను బాలుడినయ్యా, అర్థమైందా? ఈయన యిర్మీయా గారు, అయ్యా నేను చెప్పే సంగతులు చెప్పుకో అంటే ఈయన ఆధారం చేసుకొని నేను బాలుడినయ్యా, నాకు శక్తి చాలదు, నా మాట ఎవరు వింటారయ్యా అన్నాడు. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. నేనున్నాను, నేను ఎవరి ఎద్దుకు పంపుతానో వారి ఎద్దుకు నువ్వు వెళ్ళాలి, నేనేం చెప్పమంటానో అది నువ్వు చెప్పాలని యిర్మీయా గారితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. గమనించాలి, యిర్మీయా గారు ఈ మాట తీసుకొని ఈ బలాన్ని పొంది ఎంతగా ప్రచురించాడంటే ఆయన ఏమండి, చివరికి దేవుని మాటను యథార్థంగా ఉన్నది ఉన్నట్లు ప్రకటిస్తూ ఉంటే యిర్మీయా గారిని తీసుకెళ్ళి నీరు లేని బావిలో పడేశారు. దేనికి? ఏమైనా ఆస్తి తగాదరా? ఏమండి వాళ్ళదేమో దోచుకున్నాడా? కాదు. కేవలము దేవుడు ఏమైతే చెప్పాడో దాన్ని కలిపి చెరపకుండా ఉన్నదున్నట్లుగా, మీరు బబులోను దేశానికి బానిసలుగా వెళ్తారు, 70 సంవత్సరాలు అక్కడ బానిసత్వంగా ఉంటారు, ఎందుకంటే దేవునికి మీరు విరోధంగా జీవిస్తున్నారు అని యిర్మీయా గారు ప్రవచించాడు దేవుని మాట తీసుకొని. ఇజ్రాయేల్ అందరూ అన్నారు, మేము స్వతంత్రులము, మా దేవుడు గొప్పవాడు, మేము బానిసలుగా వెళ్తామా అని చెప్పని ఆయన పైన తిరుగుబాటు చేశారు. వారి సొంత కొంతమంది ప్రవక్తలను ఏర్పాటు చేస్తున్నారు, వాళ్ళ ద్వారా వచ్చి యిర్మీయాతో వ్యతిరేకంగా మాట్లాడిచ్చారు. చివరికి యిర్మీయా గారిని తీసుకెళ్ళి నీరు లేని బావిలో పడేశారు. గమనించండి, యిర్మీయా గారికి కన్నీటి ప్రవక్త అని పేరుంది. ఆయన కన్నీటి ప్రవక్త. ఆయన ఎందుకు కన్నీరు గార్చాడు? ఆస్తులు లేవనా, అంతస్తులు లేవనా, కుటుంబము పోషింపడాలనా? ఈరోజు దేనికి కన్నీరు గారుస్తున్నారు సేవకులు? ఆత్మల భారం కలిగిన కన్నీరు కనపడట్లేదు నాడు. ఏమండి, మనం ఎలా పోషించబడాలి, మన కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి, మనం ఎలా ఇల్లు కట్టుకోవాలి, మనం ఏ విధంగా ఆస్తి సంపాదించుకోవాలి, ఏ విధంగా మనము అభివృద్ధి అవ్వాలి, ఈ తప్పనే తప్ప ఆత్మల భారం కలిగి ఆత్మలు నశించిపోతున్నవే. అనేకులు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు, వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నారు. వారి మంచి మార్గంలో పెట్టాలి, ప్రభు కొరకు వారిని సిద్ధపరచాలి అన్నటువంటి ఆలోచన ఈనాడు సేవకుల్లో కరువైనట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఈరోజు సేవకు వచ్చినటువంటి ఒక సేవకుడు 4 సంవత్సరాల కల్లా అసలు రూపురేఖలు, విధి విధానము, ఏమండి ఆస్తిపాస్తులు, ఆ మెయింటెనెన్స్ అంతా మారిపోతా ఉంది. ఈరోజు చాలా మంది అది చూసి అనేకులు సేవకులు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆయన ఒక ప్రసంగంలో చెప్తుంటే విన్నాను నేను. ఏమండి, ఒక ఆవిడంట ఒక అబ్బాయిని తీసుకొని పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. ఎవరో ఒక దేశన్న గారు ఆయన చెప్తుంటే విన్నాను నేను, ఒక వీడియోలో విన్నాను. వచ్చి, అయ్యా వీడు స్కూల్కి పంపిద్దామంటే వీడి వల్ల కావట్లా, వీడన్నీ ఫెయిలే, దేంట్లో పాస్ అవ్వట్లా, వీడు చదువు రాదు వీడికి, కొన్ని పనికి తీసుకెళ్దామా అట్లా కూడా వీడేం పని చేయటంలా, వీడి శక్తి సాలదు, పనికి రావట్లా.
ఇంకేదైనా వ్యాపారం పెడదామా? అంత తెలివితేటలు కూడా ఏం లేవు. అది ఇప్పుడు ఏం చేద్దామమ్మా? సేవకు పంపిద్దాం అనుకుంటున్నామయ్యా. ఎవరిని? ఎందుకు పనికిరానివాడిని. ఏమండి? వాడు పనికి రాడు. అర్థమైందా? తర్వాత ఏదైనా వ్యాపారం చేద్దామంటే ఆ తెలివి లేదు. ఇంకేదన్నా చదివిద్దామంటే ఆ తెలివి అసలు లేదు. ఇప్పుడు దేనికి పనికొస్తాడు వాడు? సేవకి. అక్కడ తయారైపోయారు. ఏమి చేయలేని వాడు ఇది ఒకటి ఆధారంగా పట్టుకుంటే ₹4 సంపాదించుకుందాం. ఎప్పుడు కూడా ఇర్మియా గారు అటువంటి ఆలోచన ఆయనకి లేదు. దేవుడు చెప్పమన్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు, మీకు నాశనం రాబోతోంది, 70 సంవత్సరాలు మీరు బానిసలుగా వెళ్ళబోతున్నారు అని చెప్పు అంటే, అలా చెప్తే కఠినంగా ఉంటుంది వ్యవహారము. ఇర్మియా గారికి తెలుసు. అయినా సరే వెళ్ళాడు, చెప్పాడు, బోధించాడు. తీసుకువెళ్ళి ఆయన్ని హింస పెట్టారు, బాధించారు, అవమానాలు పొందాడు, శ్రమలు పొందాడు. ఎప్పుడు? దేవుని పైన ఆధారపడి ప్రచురించాడు. ప్రభా నువ్వు చెప్తున్నావు, నువ్వు చెప్పావు నాకు ఏమని, నే బాలున్నే, నా వల్ల కాదు, నువ్వు ఉన్నావని చెప్పావు కాబట్టి వెళ్తాను ప్రభా అని వెళ్ళాడు. గొప్పగా ఆయన యొక్క స్వార్థ లేక ఆయన ప్రవక్తగా, గొప్ప కన్నీటి ప్రవక్తగా పేరు సంపాదించాడు. ఇర్మియా గారు కన్నీరు కార్చి ప్రజల నిమిత్తమై, ఇజ్రాయెల్ ప్రజలు పడబోతున్నటువంటి శ్రమల నిమిత్తమై, ఆ బానిసత్వం నిమిత్తమై ఆయన పడిన కన్నీటి ప్రార్థన మనము ఇర్మియా గ్రంథంలో చదువుతాం. కనుక దేవుని పైన ఆధారపడాలి. ఇర్మియా గారు మొదట ఆయన పైన ఆధారపడ్డాడు. నేను బాలుడినయ్యా, నేను మాట్లాడలేనయ్యా అన్నాడు. అప్పుడైతే ఆయన అలా ఊహించాడు. ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడ్డాడో గొప్ప ప్రవక్తగా పేరు సంపాదించడం మనం చూస్తున్నాం. రెండవది ఆశ. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12 నుండి 15 వచనాలు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చుదువా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధి నిలుబడిరి. అప్పుడు మత్తిన్యాకు పుట్టిన చదువుతున్నానమ్మా. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకును మా శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు శక్తి తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు మత్తిన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను. 15వ వచనం. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడి జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. చూసారా, ఇక్కడ యెహోషాపాతు రాజు సైన్యం అంటే శత్రు సైన్యాలకి చాలా ఆయన భయపడి, ఇప్పుడు ఎవరెవరు వచ్చారు తెలుసా? ఆయన పైన ఎవరెవరు మాటు వేశారంటే 22వ వచనం. వారు కాపాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా
యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, షేయీరు మన్యవాసుల మీదను మాటుగంటను పెట్టాను. చూసారా? అమ్మోనీయులు, మోయాబీయులు, షేయీరు మన్యవాసులు, 3 దేశాల వారు, 3 తెగల వారు యెహోషాపాతు మీదకి వచ్చారు. ఇప్పుడు యెహోషాపాతుకి ఏం వల్లక పడట్లేదు. యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు యూదా జనాంగానికి ఏం అర్థం కాలేదు. ఇక ఈయన ఒకటే ప్రార్థన చేశాడు. అదే ఆ ప్రార్థన ఏంటి? 12వ వచనం, మా దేవా, నీవు వారికి తీర్పు తెచ్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచట్లేదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. చూసారా? యెహోషాపాతు రాజు మీదకి 3 దేశాల వాళ్ళు యుద్ధానికి వస్తే ఈ రాజు ఇంకెవరినన్నా ఆసరా తీసుకోవచ్చు, లేకపోతే వీళ్ళనే కొంచెం పురికొల్పి మనం అలర్ట్గా ఉండాలా, ఏదేమైనా సరే మనం వెళ్ళాలా అని చెప్పచ్చు. కానీ ఈయన ఒకటే ఆలోచన చేశాడు, ప్రభువా, వాళ్ళు వచ్చారు, మా శక్తి చాలదు, వాస్తవంగా నేను కానీ నా సైన్యం కానీ చాలదు, కానీ మీరుంటే నాకు విజయం కలుగుతుందయ్యా, నువ్వే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేస్తాం, అయ్యా నువ్వే మాకు దిక్కయ్యా అని. అంతటితో ఊరుకోం. అర్థమందా? ప్రార్థన చేస్తావు, నువ్వే మాకు దిక్కయ్యా అని. కానీ ఆయన పక్కన పెట్టి నువ్వు కొంచెం బిజీగా ఉన్నావేమోనయ్యా, లేకపోతే నీ వల్ల వద్దు కాదనయ్యా, నేను ఈ మార్గంలో పోతాను, లేక ఈ మార్గంలో పోతాను. గమనించండి, ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన మీద ఆధారపడాలి. ఆయన దిక్కుగా మనం తీసుకోవాలి. ఆయన ప్రార్థన చేసిన తర్వాత అది ఏమైనా సరే, మేలైనా కీడైనా ఆయనకి తెలుసు. ఏమి జరిగినా మనం సరెండర్ అవ్వాల్సిందే. ఏమండి, నీకు వచ్చిన ఇబ్బందిలో, నీకు వచ్చిన సమస్యలో, నీకు వచ్చినటువంటి కష్టంలో, నీకు వచ్చిన నష్టంలో, నీకు వచ్చిన ఉపద్రవంలో నీకు ఏ దిక్కు దోచినప్పుడు దేవుని పైన ఆధారపడు, తర్వాత ఆ విషయాన్ని విడిచిపెట్టు. ఇది ముఖ్యం. ఆధారపడి ప్రార్థన చేయడం ముఖ్యం కాదు, కానీ ప్రార్థన చేసిన తర్వాత నువ్వే నాకు ఆధారం అయ్యని విడిచిపెట్టాలి. ఆ విషయాన్ని దేవుని పైన ఆధారపడాలి. అప్పుడైనా ఏమైనా చేయగలడు. మనకి నీకు అవసరం అయితే ఆయన చేయగలడు. నీకు అవసరం కాకపోతే కొన్ని విషయాల్లో, మరలా చెప్తున్నాను, కొన్ని విషయాల్లో కాపాడబడతాము, కొన్ని విషయాల్లో అది హింస కూడా పొందుతాం, చివరికి ప్రాణం కూడా పోవచ్చు. ఏమండి, బైబిల్ మనం చెప్పుకున్నాం కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలునేమో కాపాడాడు దేవుడు, బాప్తిస్మ యోహాన్నేమో చంపేశాడు. నేను అనేక సార్లు చెప్పాను మీకు, చంపడానికి అనుమతి ఇచ్చాడు దేవుడు. దేవుని అనుమతి లేకుండా మన తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా రాదని వాక్యం సెలవిస్తా ఉంది. అలాంటప్పుడు బాప్తిస్మ యోహాన్ని చంపుతా ఉంటే ప్రభు ఎందుకు చూస్తూ ఉన్నాడు? అలా జరగవలసి ఉంది. కనుక నీ జీవితంలో శ్రమ అనుభవించవలసి వస్తే, కష్టం అనుభవించవలసి వస్తే, నీవు దేవుని చిత్తం అయితే ప్రభా నీ చిత్తానికి అప్పగిస్తానని చెప్పి వదిలేయాలి తప్ప మళ్ళా ప్రక్క తావలు, పక్క మార్గాలు ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. నా జీవితంలో అనేక మార్లు ఇట్లాంటి విషయాలు వచ్చాయి. ఎంతో క్లిష్ట పరిస్థితి వచ్చింది, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులు వచ్చాయి. ఆ సమయాల్లో కూడా నేను దేవునిపైనే ఆధారపడ్డాను తప్ప ఎవరిపైన ఆధారపడలేదు, ఎవరి సలహా తీసుకోలేదు. నేను ఎంతోమంది నా స్నేహితులు నాకు సలహా ఇచ్చారు, నా బంధువులు సలహా ఇచ్చారు, మరి అనేక మంది నన్ను ఓదార్చడానికి వచ్చిన సలహా ఇచ్చారు. ఎవరి సలహాని తీసుకోలేదండి. నిజం చెప్తున్నాను, దేవునిపైన ఆధారపడ్డాను. ఎంత కష్టమైనా, ఇటువంటి సమస్య వచ్చినా, ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా దేవునిపైన ఆధారపడ్డాను. కనుక మన జీవితాల్లో ఇక్కడ యెహోషాపాతు ఆయనకున్న సమస్యని దేవునిపైన ఆధారపడ్డాడు, ఆయనకు అప్పగించాడు. ఇక్కడ దేవుడు మాట్లాడాడు 15వ వచనంలో, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. సరే, ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. రాజుగారు ప్రార్థన చేస్తే ఆయన జవాబు ఇచ్చాడు, యూదావారులారా, యెహోషాపాతు రాజా, మీరు భయపడబాకండి, ఎందుకంటే యుద్ధం మీరుగా చేసేది దేవుడు చేస్తాడని చెప్పి అన్నాడు. ఎలా చేశాడు చూద్దాం. 23వ వచనం, అమ్మోనీయులను, మోయాబీయులను,
షేయూరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో తాము ఒకరినొకరు చంపుకున్నటకు మొదలుపెట్టిరి. 24 వచనం. యూదా వారు అరణ్యమందు కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముల తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండి ఒకడును తప్పించుకొనలేదు. గమనించండి, ఇక్కడ 3 దేశాల వాళ్ళు వచ్చారు యెహోషాపాతు మీదకి. ఈయన భయపడిపోయి ప్రార్థన చేశాడు దేవునికి. దేవుడైతే జవాబు ఇచ్చాడు, నువ్వు ప్రార్థన చేశావు, నువ్వు కాదు యుద్ధం చేసేది యెహోవా అని చెప్పి అన్నాడు. వీళ్ళైతే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రభువుని గణపరుస్తూ ఉన్నారు. ఆ రాత్రి వాళ్ళు మాటుకాండ్రం పెట్టుకుని యుద్ధానికి వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ 3 కూడా వీరిని వీరు చంపుకోవడం మొదలుపెట్టారు. గమనించాలి, కొంతమంది కొన్ని విధాల ఏమని దుష్ప్రచారం చేస్తున్నారంటే మీ దేవుడు నిలువును చంపేసేవాడు, తోటి మనుషుల్ని చంపేసి ఆనందపడేవాడు కాదండి. ఎవరి దుర్మార్గానికి వాడే కారకుడు, ఎవరి దుర్మార్గానికి వాడే కారకుడు. ఇప్పుడు మన చట్టాలు ఉన్నాయి, మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎవడన్నా నరహత్య చేస్తే వాడిని పట్టుకుని శిక్షించాలి కదా, మరి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అది కరెక్టే, తప్పు చేసి వాళ్ళని శిక్షించాలి, తప్పు శిక్ష పడాలి కదా. అలాంటప్పుడు వాడు చేసిన తప్పుకి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు తప్ప దేవుడు విడిచిపెడుతున్నాడు వాడిని. తన బిడ్డలైన వారిని కాపాడుకోవాలి కదా. కనుక దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి మొరపెడితే వారి దుర్మార్గానికి వాళ్ళకు అప్పగించాడు దేవుడు. వాళ్ళే పొడుచుకున్నారు, వాళ్ళే అంతమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఇక్కడ యెహోషాపాతు ఆయన కష్ట సమయంలో ఆయనకున్నటువంటి ఇబ్బందిలో దేవుని పైన ఆధారపడ్డాడు, దేవునికి మొరపెట్టాడు. ఆయన నేనున్నాను నీకు అని చెప్పని గొప్ప విజయనిష్ఠులుగా మనం చూస్తున్నాం. మూడవదిగా సంసోను గురించి మనము చదువుకుందాం. సంసోను చరిత్ర అంటే అందరికీ తెలిసిన చరిత్ర. చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనుమని యెహోవాకు మొరపెట్టి ఈ గుడికి ఆధారముగా ఉన్న ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. గమనించండి, ఇక్కడ అప్పుడు సంసోను, అప్పుడు అంటే ఒక ప్రశ్న రావాలి మనకి, ఎప్పుడు అని. సంసోను ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమని చేస్తున్నాడు? అయ్యా, ఒక్కసారి నాకు బలం దయచేయమంటున్నాడు. అంటే వాస్తవంగా సంసోనుకి దేవుడు అడిగితే బలాన్ని ఇవ్వాల. ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల నుంచి కాపాడడానికి దేవుడు సంసోను తల్లిదండ్రులకు ఆయన వరంగా ఇచ్చాడు కుమారుణ్ణి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లి గొడ్రాలుగా ఉంటే ఆమెకు దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆయన పుట్టుకలోనే సంసోను పుట్టేటప్పుడు తల్లికి చెప్పాడు, నువ్వు చాలా నిష్ఠగా ఉండాలి, ద్రాక్షారసం మద్యం తీసుకోకూడదు, ఎందుకంటే నీకు పుట్టబోయేవాడు గొప్పవాడు, అతను నాజీరు చేయాలని చెప్పని. అంటే నాజీరు అంటే వెంట్రుక కత్తిరించకుండా దేవునికి అప్పగించాలి,
చేయాలని చెప్పని పుట్టుక ముందే, గర్భం పడక ముందే దేవుడు సంసోను గురించి చెప్పాడు. అయితే సంసోను ఆయన ప్రణాళిక వేరుగా వేరుగా ఉంది. దేవుడు ఎందుకైతే ఆయన్ని ఏర్పాటు చేశాడో, ఆయన ఆ ఫిలిస్తీయుల వారితో సహవాసం పెట్టుకొని వారితో విజయం పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఏదేమైనా ఇప్పుడు ఫిలిస్తీయులందరూ కూడా అరే మన కుటుంబంలోకి వచ్చి మన వాళ్ళతో వియ్యం పెట్టుకున్నాడు అని చంపడానికి ప్లాన్ చేసి ఎన్నో ప్రయత్నాలు చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు పన్నాగం వేశారు. ఏం పన్నాగము? దలీలా అనేటువంటి ఒక ఆమె వేసి అని రాయబడింది. ఆమెని ఈయన పైన పురికొల్పి ఆమె మోహంలో పడేటట్టు చేసి ఆమె ద్వారా చివరికి తన ప్రాణం కూడా తీసుకోవడానికి దేవుడు చెప్పినటువంటి ఆ గొప్ప, అంటే నాజు చేయమని చెప్పాడు కదా, తల వెంట్రుకలు వాటిని కత్తిరిస్తే నా శక్తి పోతుందని విషయం చెప్పేంతగా ఆయన కృగిపోయాడు. దేవుని యొక్క శక్తి ఆయన నుంచి, ఆయన సన్నిధి, దేవుని యొక్క సన్నిధి నా సంసోను నుంచి విడిచిపోయింది. ఇప్పుడు మామూలు సాధారణమైన మనిషి అయిపోయాడు. వాళ్ళు బంధించేశారు. 2 కళ్ళు ఊడబెరికాడు. బ్రతికుండగారు గమనించండి, సంసోను బ్రతికి ఉండగానే 2 కళ్ళు ఊడబెరికాడు. ఎంత బాధ అనుభవించాడు చూడండి. నా ప్రియమైన దేవునులారా, దేవుడు ఒకసారి నిన్ను ఎన్నుకున్న తర్వాత, దేవుడు ఒకసారి నిన్ను పిలిచిన తర్వాత, దేవుడు ఒకసారి నీకు ఒక బాధ్యతను అప్పగించిన తర్వాత, దేవుడు ఒకసారి నీ యొక్క జీవితంలో ఆయన కార్యం జరిగించడానికి ప్రారంభించిన తర్వాత నువ్వు నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నావంటే, దేవునికి అప్రముఖంగా జీవించావంటే, దేవునికి ఇష్టంగా లేకుండా జీవించావంటే ఖచ్చితంగా పర్యవసానం మనమే అనుభవిస్తాం. దేవుడి నామానికి అవమానం కలుగుతుంది. దానికి బదులుగా పర్యవసానం మనమే అనుభవిస్తాం. ఖచ్చితంగా శిక్ష పొందవలసిందే. దావీదు గారు మహా గొప్ప భక్తుడండి. దావీదు గారు దేవుడు ఎంతగానో గొప్ప చేసి, చిన్నప్పటి నుంచి బాలుడిగా ఉన్నప్పటి నుంచి దేవుడు ప్రేమించాడు దావీదు గారిని. గొర్రెలు కాసుకునే వాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలుకు రాజును చేశాడు. అయితే ఆయన మోహించి సాతానుకి మరి తావిచ్చి బెత్షెబ దగ్గర పాపం చేశాడు. తర్వాత దావీదు గారు ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, దేవా నేను పాపినయ్యను ఒప్పుకున్నాడు. అయితే తన పాపాన్ని క్షమించాడు కానీ, ఆయన క్షమించాడు కానీ తన పాపాన్ని క్షమించలేదు. పాపానికి పర్యవసానం జరిగింది. ఏం జరిగింది? కుమారుని చంపేశాడు. పాపానికి ఫలితం మాత్రము ఖచ్చితంగా నువ్వు మూల్యం చెల్లించాల్సి ఉందే. నువ్వు చేసి నిన్ను పాపిగా నిన్ను క్షమిస్తాడు కానీ నువ్వు చేసిన పాపాన్ని అయినా పర్యవసానం అనుభవించాల్సిందే. కనుక మన జీవితాల్లో దేవుని ఎన్నుకొని నీ గొప్ప శక్తినిచ్చి నీకు ఆయన మహిమనిచ్చి ఆయన బిడ్డగా స్వీకరిస్తే, నువ్వు దేవుని యొక్క సన్నిధి విడిచి ఇష్టానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా పర్యవసానం తప్పక అనుభవించాలి. ఆ పర్యవసానమే ఇక్కడ సంసోను అనుభవిస్తున్నాడు. 2 కళ్ళు పీకేశారు. అసలు సంసోనుకి ఎంత బలం అంటే 1000 ఏనుగులు వచ్చినా ఆయన ఏం చేయలేరనమాట. ఏమండి, అంత గొప్ప బలాఢ్యుడు సంసోను. అటువంటి సంసోను ఏమైపోయాడంటే పసిపిల్లవాడి కంటే హీనమైపోయాడు. సర్దారులు పట్టుకొని కళ్ళు పీకేశారు. కారణం ఏంటంటే ఆయనకున్నటువంటి అవిధేయత, దేవునికి లోబడిన కారణము, తనకున్న పాపేచ్ఛలు, ఇవన్నీ కూడా తన జీవితాన్ని అట్టడుకు చేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన స్నేహితులారా, నేను చెప్తున్నాను, మన జీవితాల్లో దేవునికి ఎప్పుడైతే తావివ్వమో, అపవాదికి ఎప్పుడైతే తావిస్తామో, నువ్వు ఉండాల్సిన స్థాయిలో నుంచి అట్టడుకు వెళ్ళిపోయే స్థితి రాబోతుంది. ఖచ్చితంగా దానికి నువ్వే కారణం, నేనే కారణం. దేవుని మీద ఆధారపడి ఆయన నమ్మకంగా జీవించకపోతే ఖచ్చితంగా పర్యవసానం అనుభవిస్తాం. అయితే ఈ స్థితిలో ఉన్నటువంటి సంసోను చివరిగా ఒక నిర్ణయం తీసుకు. అప్పుడంటే ఎప్పుడు? దేవుని యొక్క సన్నిధి కోల్పోయి, దేవుని శక్తిని కోల్పోయి, ఆయన మహిమను కోల్పోయి, ఆయన యొక్క బలమును కోల్పోయి నిస్సహాయకుడిగా ఉన్న సమయంలో అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము అంటే, అసలు చూసారా,
దేవుడు మర్చిపోయాడని ఒప్పుకుంటున్నాడు. అయ్యా నన్ను మర్చిపోయే కారణం ఏంటంటే నేను నీకు విరోధంగా ఉన్నాను కాబట్టి నన్ను మర్చిపోయావు. సంసోను పుట్టక ముందే దేవుని ప్రణాళికతో పుట్టినవాడు కదా, మరి ఆయన ఎట్ట మర్చిపోతాడు? ఈయనకి తెలుసు నా ప్రవర్తన వల్ల నువ్వు మర్చిపోయావయ్యా. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి ఈ సమయమందు నీ హృదయంలో నువ్వు ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుని సన్నిధి నేను కోల్పోయానా, లేక దేవుని సన్నిధి నాతో ఉన్నదా? నీకు తెలుసు ఆ విషయము. దేవుని సన్నిధి ఎప్పుడు అంటే దేవుడు నీతో నీతో సన్నిహితంగా నీకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు దేవుడు. ఇప్పుడు నువ్వు అనుకోండి, నువ్వు ఎక్కడున్నావు, దేవుని సన్నిధి నీతో ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో నువ్వు ఇక్కడే ఉంటావు, దేవుని సన్నిధి నీకు దూరం అవుతుంది. నువ్వు పాపం చేస్తున్నా నీతో ఉండడు దేవుడు. గుర్తుపెట్టు, పరిశుద్ధాత్మ నీతో అట్టు పెట్టుకుని ఉండడు, నీతో ఉంటాడు. దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావో దేవుని సన్నిధికి దూరం అయిపోతుంది. మరలా నువ్వు పశ్చాత్తాపడి నిజమైన పశ్చాత్తాపం అయితే, నీకు తెలియక చేసింది అయితే, నిజమైన పశ్చాత్తాపం అయితే ఆయన మరలా నీకు తోడుగా ఉంటాడు. ఇక నీ జీవితంలో ఎప్పుడైతే ఆయనకు దూరం అయిపోయి ఇష్టానుసారంగా జీవిస్తావో ఆయన సన్నిధి దూరం అవుతుంది. ఇప్పుడు సంసోను కూడా దూరం అయిపోయింది దేవుని సన్నిధి. ఈయన గుర్తుపెట్టాడు, అయ్యా నాకు ఒకసారి సహాయం చేయవా, నేను దూరం అయిపోయాను అని అన్నాడు సంసోను. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోను, దేవా దయచేసి ఈసారి మాత్రమే నాకు అనేక సార్లు క్షమించావయ్యా, ఇది లాస్ట్, ఈసారి మాత్రం నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. నీ జీవితంలో ఎన్నిసార్లు దేవుడిని క్షమించాడో, మన జీవితాల్లో ఎన్నిసార్లు దేవుడు క్షమించాడో, ఎన్నిసార్లు దేవునికి ఆయాసకరంగా జీవించామో అన్నిసార్లు ఆయన క్షమిస్తూ వస్తూ ఉంటే, నేను మరలా చెప్తాను, ఈ రోజున సజీవులంగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. మనకంటే చనిపోయిన వారు పాపులని కాదు. నీకు అవకాశం ఇచ్చాడు, నాకు అవకాశం ఇచ్చాడు. దేనికి? నీ జీవితాన్ని మార్చుకుంటావని. జీవితము దేవుడిచ్చింది నశించిపోవడానికి కాదు, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికి ఆయన ప్రాణమే పెట్టాడు. అటువంటి దేవునికి నువ్వు విరోధంగా జీవిస్తున్నావేమో. ఇక్కడ సంసోను అంటున్నాడు, ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రతి వ్యక్తి ఇలాంటి ప్రార్థన చేయగలిగి ఉండాలి. నీకు తెలుసు కదా నీ జీవితం ఏంటో, ఎన్నిసార్లు దేవుని మోసం చేసావో, ఎన్నిసార్లు దేవుని నామానికి అవమానం కలిగించావో, ఎన్నిసార్లు నీ యొక్క శరీర కోరికల నిమిత్తమై దేవునికి దూరం అయిపోయావో నీకు తెలుసు కదా. సంసోను లాంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే సంసోనుకి దేవుడు మరలా ఆ శక్తిని ఇచ్చడం మనం చూస్తున్నాం. గుడ్డివాడుగా ఉన్న సంసోన్ని ఒక స్తంభాన్ని కట్టేస్తే దేవుని శక్తినిస్తే, ఆ శక్తి వల్ల ఆ రెండు స్తంభాలని ఆయన వారున్న గుడి మొత్తానికి ఆ రెండు స్తంభాలు ఆధారం అయితే ఆ రెండు స్తంభాలని కూల్చేసే ఆ శక్తిని ఇచ్చాడు మరలా సంసోనుకి. ఈ రోజున నీకు నాకు కూడా అలాంటి ప్రార్థన చేస్తే, చదవండి అక్కడ 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు అయ్యా నా కన్నుల నిమిత్తమై వాళ్ళ పైన పగ ఉంది, నాకు వాళ్ళు పగ తీర్చుకోవడానికి ఒక్కసారి శక్తిని ప్రభువా, ఈ ఒక్కసారికే ఈ ప్రభువా అని ప్రార్థించాడు. మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న రెండు మధ్య స్తంభములలో ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోతాం గాక అని చెప్పి బలంతో వంగినప్పుడు ఆ గుడి సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడేను. గమనించారా? ఇక్కడ ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? యా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు ప్రభువా, నీ సన్నిధిని నేను పోగొట్టుకున్నాను, నేను చేసిన పాపం వలన, నా దుర్మార్గం వలన, నా దుష్టత్వం వలన నువ్వు ఇచ్చిన ఆధిక్యతను, నువ్వు ఇచ్చిన శక్తిని పోగొట్టుకున్నాను, ఒక్కసారి నాకు సహాయం చేయమన్నాడు. ప్రార్థన చేసి ఆయన కట్టినటువంటి ఆ స్తంభాలను పట్టుకొని లాగడం ప్రారంభించాడు. అంటే దేవుడు జవాబు చెప్పాడు అక్కడ, సంసోను నీ శక్తిని ఇచ్చాను పో అన్నాడా? మరి ఈయన ఎలా స్తంభాలను నెట్టడం ప్రారంభించాడు అంటే
దేవుడు దయగలవాడు. నీ ప్రార్థనను బట్టి నీకు అర్థమవుద్ది. నువ్వు యథార్థవంతుడువో యథార్థవంతుడు కాదో, యథార్థవంతురాలు కాదో, నీ ప్రార్థన పరమునకు వెళ్ళిందో వెళ్ళలేదో నీకు తెలుసు. ప్రతి వ్యక్తికి తెలుసు నేను చేసే ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా. అది పక్కన ఎవరు చెప్పాల్సిన పని నీకు తెలుసు. ఎందుకంటే పాపము నీలో ఉంచుకొని ప్రభు అంటే అది చెల్లుతుందండి? నీలో పాపం పెట్టుకొని నువ్వు ప్రభు అంటే ఎవరి దగ్గర వేషం వేస్తాం? నేను మీ అందరి దగ్గర వేషం వేయచ్చు, డ్రామా వేయచ్చు. మీ దగ్గర దేవుని దగ్గర వేస్తానా? మీరు కూడా మీ కుటుంబంలో చుట్టుపక్కల సమాజంలో డ్రామా వేయచ్చు, దేవుని దగ్గర వేస్తారా? సంసోను ప్రార్థించాడు, ఆ ప్రార్థన వెంటనే పరమునకు చేరింది. యెషయా అంటాడు కదా 59వ అధ్యాయంలో, మీ ప్రార్థన పరమునకు చేరట్లేదు. కారణం ఏంటి? మీకును మీ దేవునికి మధ్య దోషాలు అడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు ఈయన పాపం చేశాడు సంసోను, దేవునికి దూరం అయ్యాడు. అయితే క్షమాపణ కోరాడు. ఎలాంటి క్షమాపణ అంటే దేవుని ద్వారా ఆయన అడగగానే క్షమించేంతగా జీవితాన్ని మార్చుకున్న ఆ క్షణములో నీ జీవితంలో మారటానికి ఏందమ్మా బాప్తిజం తీసుకోవచ్చు కదా, అయ్యా బాప్తిజం తీసుకోవచ్చు కదా, కొంత టైం ఉందా అయ్యారు? ఇంకా టైం ఉంది సార్, ఇంకా టైం ఉంది పాస్టర్ గారు. ఏం టైం ఉంది? దేని టైం ఉంది అండి? అంటే ఇంకా కొన్నాళ్ళు పాపం చేసి పాపాలు మొత్తం చేసిన తర్వాత నీ బాడీ నీకు దేనికి పనికిరానప్పుడు అప్పుడు దేవునికి ఇద్దామని నీ ఆలోచన. సంసోను అలాంటి ప్రార్థన చేయలా. సంసోను అడిగిన ప్రార్థనకి దేవుని సన్నిధి విడిచిపోయింది. సంసోన్ని విడిచిపోయినప్పుడే వాళ్ళ చేతికి చిక్కాడు, అప్పుడే వాళ్ళ కళ్ళు కూడా పీకారు. ఇప్పుడు సంసోను ప్రార్థన ఒక్కసారి ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకును దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అన్నాడు. దేవుడు వెంటనే బలపరిచాడు. ఉందా? చెప్పగలవా ఈరోజు నీ ప్రార్థనకు వెంటనే జవాబు ఉందని? నీకు తెలుసు ఆ విషయము. నీ ప్రార్థనకి జవాబు ఇచ్చేది దేవుడు అని నీకు తెలుసు. దేవుని దగ్గర జవాబు పొందుకునే స్థితి నాకు ఉందా లేదని కూడా నీకు తెలుసు. ఒకవేళ ఈరోజు నా స్థితి నీకు లేకపోతే నువ్వు మార్పు చెందడానికే అవకాశం ఇచ్చాడు దేవుడు. కనుక సంసోను వలె ప్రార్థించాలి. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. అంటే సంసోను అడిగాడు, పొందుకున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభువు వారు అంటారు, మీరు అడిగి ఉన్నవన్నీ పొంది ఉన్నామని నమ్మాలి. నువ్వు అడిగింది ఎప్పుడు పొందుతావు? నువ్వు అడిగితే నీ ప్రార్థన పరమునకు చేరింది, నా దేవుడు ఆలకించాడు, ఆయన నాకు జవాబిస్తాడు, ఇచ్చాడు అని నువ్వు నమ్మాలి. అది నీ జీవితం పైన నా జీవితం పైన ఆధారపడి ఉంది. దేవుడు సహాయం చేయడానికి, దేవుడు ఆయన కృప చూపడానికి వెనకాడేవాడు కాదు. తన కుమారుడి ప్రాణం పెట్టాడు నీ కొరకు, నా కొరకు. అటువంటి ఆయన నీ సహాయం పొందాలంటే నువ్వే దానికి కారణము. నువ్వే కారణం, నేనే కారణం దానికి పొందలేకపోవడానికి. కనుక ఇక్కడ అన్నాడు, నీవు అడిగినవన్నీ పొంది ఉన్నావని నమ్మాలి అంటాడు. సంసోను నమ్మాడు. నేను దూరస్తున్నే దేవునికి, నేను దేవుని సన్నిధికి దూరం అయిపోయాను, ఆయన సన్నిధి నా దూరం అయింది, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఆయన విన్నాడు, ఆయన శక్తి నాకు ఇచ్చాడు నమ్మాడు. నమ్మి వాటిని నెట్టాడు. వీటిని ఆ స్తంభాలని నెట్టిపడేశాడు. గమనించండి, ఇలాంటి నమ్మకం మనకుందా? దేవుని పైన ఇలాంటి నమ్మకం ఉండాలి. నేను అంటాను, దేవుళ్ళో ఉన్నామంటే ఓ ముచ్చు మొక్కలు వేసుకొని ఏమండి ఎవరితో పలకకుండా అదో టైప్గా ఉండాల్సిన పని లేదు. సంతోషం సమాధానం దేవుల్లో ఉంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషించుడి, మళ్ళా చెప్తును సంతోషమన్నాడు, ఆనందించమన్నాడు దేవుడు. కనుక ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అందుకని ఓ ముచ్చుమొక్కలు వేసుకొని దిగులు పడిపోయి ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉండకూడదు. దేవుని బిడ్డలో సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. పాపం ఒక్కటే చేయకూడదు తప్ప నువ్వు అన్ని విధాల సంతోషంగా జీవించవచ్చు. సంసోను ఇక్కడ తన జీవితంలో దేవుణ్ణి ఒక మారే నాకు సహాయం చేయమని అడిగాడు. అడిగిన వెంటనే దేవుని మహాకృప ఆయన తోడుగా ఉండి ఆయన బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధి తోడుగా ఉంది ఎప్పుడు దేవుని పైన ఆధారపడితే. నేను ముగిస్తున్నాను. ఇర్మియా బాలుని అని చెప్పి అనుకున్నాడు, అయితే దేవుని పైన ఆధారపడ్డాడు. ఆయన ప్రవక్తగా గొప్ప విజయాన్ని సాధించాడు. మరి యెహోషాపాతు కూడా దేవుని పైన ఆధారపడ్డాడు. ఆ 3 దేశాల పైన
నేను జయించలేడు అనుకున్నాడు. దేవుడే ఆ యుద్ధాన్ని జరిగించినట్టు మనం చూస్తున్నాం. ఆయన పైన ఆధారపడితే సంసోను దేవుని శక్తిని కోల్పోయాడు. ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. ఒకసారి నాకు సహాయం చేయ ప్రభా, మళ్ళా నా శక్తిని ఇమ్మన్నాడు. దేవుడు ఇచ్చాడు. గొప్ప విజయాన్ని పొందినట్టు మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో ఏమైతే కోల్పోయి దేవునికి విరోధంగా ఉన్నావో, నీ జీవితంలో పాపానికి చోటిచ్చి పాపం వైపు పరిగెడుతూ నీ జీవితంలో అపజయానికి గురవుతున్నావేమో, ఇప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుని పైన ఆధారపడు. ఆయన ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అటు కృప ఆశీర్వాదము దేవుడు మనకి సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయినా ధ్యానకాల సమయమందు మీ కృపను బట్టి మీరు మాతో సూటిగా మాట్లాడి ఉన్నారు నాయన, మీ స్తోత్రాలు. అవును ప్రభా, మీపైన ఆధారపడిన జీవితము మేము కలిగి ఉండాలి. మీపైన ఆధారపడకుండా మా జీవితంలో ఎప్పుడు కూడా మేము ఆధ్యాత్మిక విజయాన్ని సాధించలేం ప్రభా. అపవాదిని ఎదిరించాలంటే మీపైన ఆధారపడాలి. మీ శక్తి మాకు కావాలి అయ్యా. మీ మీ యొక్క బిడ్డలను బట్టి మేము నేర్చుకున్నాము. పరిశుద్ధ లేఖనాల్లో తండ్రి, మీ దాసులు మీపైన ఆధారపడి వారు పొందిన విజయాన్ని మేము విన్నాం ప్రభా. ఇంకెందరో తండ్రి ఇలాంటి విజయాలు మా కళ్ళ ముందు మీరు మాకు సాక్ష్యంగా ఉంచారు. ఈరోజు ప్రభా, మా జీవితంలో ఉన్న కల్మషాన్ని తొలగించుకొని మీపైన ఆధారపడి అయ్యా, మేము మీ ప్రార్థన, మా ప్రార్థన మీరు విన్నారని నమ్మాలంటే మాకు తెలుసు ప్రభా మా స్థితి ఏంటో. సంసోను గారు ఏ విధంగా తండ్రి ప్రార్థించగానే నా మొర వెళ్ళిందని నమ్మాడు ప్రభా. అందుకే ఆయన స్తంభాలు పట్టుకొని లాగాడు. మీరు సంసోను గారితో తండ్రి, సంసోను మళ్ళా నీ శక్తిని ఇచ్చాను, లాగు స్తంభాన్ని చెప్పలేదు ప్రభా. అంటే నాకు ఒక్కసారి దయచేయం ఈ శక్తిని అడిగాడు. ఆయన స్తంభాన్ని నెట్టిపడి, అంటే దేవుని యొక్క శక్తి నాకు వచ్చింది, నేను నా పాపాన్ని ఒప్పుకున్నాను, నన్ను క్షమించాడు, ఆయన శక్తి నాకు ఇచ్చాడని నమ్మాడు తండ్రి. అటువంటి నమ్మకం మా జీవితంలో ఇచ్చి మేము తండ్రి మా జీవితంలో ఏ పాపంలో మునిగిపోయి ఉన్నామో, ఏ దుష్టతలో మునిగిపోయి ఉన్నామో దాన్ని విడిచిపెట్టి ఈరోజు మీకు సన్నిధికి వచ్చి మీకు సాక్షులుగా జీవిస్తూ మీరు ఇచ్చే జీవన పొందే భాగ్యం దయచేపని, మీ మీద ఆధారపడే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి బ్రతిమాలి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.